శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహాల సంచారం అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది. కొన్ని చిన్న చిన్న ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ధనం సమకూరుతుంది. ఊహించని సంఘటనలు కొన్ని ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటిలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఎటువంటి దుఃఖాలు ఉండవు. శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శారీరకంగా చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అకాల భోజనాన్ని మాత్రం నియంత్రణలో ఉంచుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అయితే ఒక్కొక్కసారి మాటల వల్ల విరోధం పెరిగే సూచనలు ఉన్నాయి. అపనిందలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ మాటను మీరు అదుపులో పెట్టుకోవాలి. వాగ్భూషణం భూషణం. మీ మాట అనేది ఒక ఆభరణంలాగా ఉపయోగించాలి. జాగ్రత్తగా మాటను ఉపయోగిస్తే మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. మాట జాగ్రత్తగా వినియోగించకపోతే మాత్రం మనుషులు దూరం అయిపోయే సూచనలు, అంటే మనుషులు వాళ్ళ మనసులు మీకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. మాట చక్కగా వినియోగిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్రహ్మాండంగా సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకి స్థానచలనం కనిపిస్తోంది. అంటే దూర ప్రాంతాలకు వెళతారు. అలా వెళ్ళటం అనేది ప్రయోజనాలనే కలిగింపజేస్తుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, వ్యాయామం చేయటం ఇలాంటివి చేసేలాగా మకర రాశి వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. అలాగే గృహచలనం కూడా కనిపిస్తోంది. ఉన్న గృహాన్ని విడిచిపెట్టి వేరే గృహానికి వెళ్ళే సూచనలు మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో అద్దెకున్న వాళ్ళు కూడా ఆకస్మికంగా ఇల్లు మారాల్సిన పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. డబ్బు ఖర్చు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఖర్చు చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆలోచించకుండా ఖర్చు చేస్తే కొంచెం ధనం వృధాగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పటికీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడినట్లయితే అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు, అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 9, 15, 17, 24, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 7, 11, 13, 20, 22, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మకర రాశి వాళ్ళు సంపూర్ణమైన శుభ ఫలితాలు కలగాలంటే దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేయండి. మేధా దక్షిణామూర్తిని మనస్సులో ధ్యానం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వింటూ ఉండండి. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఎల్లవేళలా మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రం స్మరించుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రం వింటూ ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండవు. సెప్టెంబర్ నెల మొత్తం మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.